ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా. పోయిన సంవత్సరం అంటే నవంబర్ 14న మా ఊర్లో ఒక హత్య జరిగింది. హత్య ఏంటంటే ఎవరు కొట్టి చంపేశారు. అందులో భాగంగా ఒక 12 మందిని తీసుకెళ్లారు. అందులో మా బాబాయ్ ఒకరు. ఏంటంటే 12 మందిని ఇంట్రగేషన్ పేరుతో తీసుకెళ్ళి బాగా కొట్టడం అనేది జరిగింది. అందులో మా బాబాయ్ రాజుబాబు అతన్ని బాగా చిత్రహింసలు పెట్టి అతన్ని చేయని తప్పని కూడా అతన్ని బలవంతంగా ఒప్పించారు. బాగా ఎవరు కొట్టారంటే రాజుబాబు, శ్రీను, శ్రీను అంటే అప్పారావు అని కానిస్టేబుల్ ఇద్దరు బాగా చిత్రహింసలు పెట్టి మా బాబాయ్ని కొట్టడం వల్ల చనిపోయాడండి. మా బాబాయ్ని రిమాండ్ పేరు మీద వైజాగ్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సరైన ట్రీట్మెంట్ అందివ్వక తను జైల్లోనే చనిపోవడం జరిగింది. కానీ అతను పోలీసులు ఏం చెప్పారంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత బాగాలేదు అని ఫోన్ చేశారు. ఫోన్ చేసి లాస్ట్ మినిట్లోనే ఏం చెప్పారంటే తను మీతో మాట్లాడతానని కాల్ చేశారు. కానీ ఏం చెప్పారంటే తనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాం, తను ఇప్పుడు మాట్లాడలేడు అని చెప్పారు. కానీ మాకు తన హాస్పిటల్ తీసుకెళ్తున్నట్టు కానీ ఏం చేసినట్టు కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా లాస్ట్ మినిట్లో మాకు ఇలా చెప్పడం అనేది జరిగింది. కానీ మా బాబాయ్ ఈ పోలీసులు గట్రా తీసుకెళ్ళక ముందు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తే మీ బాబాయ్ గుండెలోని ఇలా ఏదేదో చెప్తున్నారండి. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మా చెల్లి వాళ్ళు చూస్తే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు ఆధారం లేదు. ఎందుకంటే మా బాబాయ్ కూడా లేడు. మా తమ్ముడు ఇప్పుడు 10th క్లాస్ అయ్యింది. కానీ ఇప్పుడు వాళ్ళకి దిక్కేవారు ఇప్పుడు తెలుస్తారు. కాబట్టి పోలీసులు మా బాబాయ్ని బలవంతంగా చంపారని నేను అనుకుంటున్నాను. లేనిపోని కేసు ఎత్తి మా బాబాయ్ని చంపారు. దానికి కారణం ఈ పోలీసులే. కాబట్టి మాకు న్యాయం చేయండి. నా పేరు బోసరచ్చి అమ్మ. మాది బకులూరు, కొయ్యూరు మండలం, అల్లూరు జిల్లా. పోయిన సంవత్సరం 14వ తేదీన మా ఊళ్ళో హత్య జరిగింది. ఆ హత్యకి కేసుకి నవంబర్ 14న జరిగిందండి హత్య కేసు. అందులో భాగంగా చేయబడిన వ్యక్తి ఊరు ఎర్ర చెరువులు అండి. హత్య చేయబడిన వ్యక్తి ఎర్ర చెరువులు. అయితే ఆ కేసులోని 12 మందిని తీసుకెళ్లారు ఇంటర్కేషన్కి. 12 మందిని తీసుకెళ్ళి అందులోని 9 మందికి మాత్రం బాగా చిత్రహింసలు పెట్టి బాగా కొట్టడం జరిగింది. అందులో భాగంగా బూసర రాజబాబు అనే వ్యక్తి అతనికైతే బాగా కొట్టడం జరిగింది. ఏళ్ళ తీసుకొట్టారు. అయితే తన కొట్టకముందు ఇంటర్కేషన్ జరగకముందు చాలా వ్యవసాయం పెట్టుకున్నాడు. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మరి ఇంటర్కేషన్ జరిగిన తర్వాత వాళ్ళు బాగా చిత్రహింసలు చేసి పెట్టిన తర్వాత ఎవరు అనగానే హెడ్ కానిస్టేబుల్ శ్రీను, అప్పారావు అనే ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల బాగా కొట్టడం వల్ల బోసర రాజబాబు అనే వ్యక్తి కొట్టి రిమాండ్కి పంపించారు. రిమాండ్కి పంపించిన తర్వాత ఆ రిమాండ్లోని అక్కడ వాసిపోయి ఇలాగ 2 సార్లు మా వాళ్ళు చూడడానికి వెళ్ళారు. వాళ్ళు కూడా ఆరోగ్యం బాగలేదు, వాసిపోయి ఉన్నాడు. అలాగని వెళ్ళిన వాళ్ళు చూసి వచ్చిన వాళ్ళు మాకు ఫోన్లు చేసి చెప్పేవారు. మీకు సెంట్రల్ జైలు నుండి ఏమన్నా ఫోన్లు వచ్చాయమ్మా ఆరోగ్యం బాగోలేదు ఖైదీ అని చెప్పేసి? ఖైదీ అని చెప్పలేదు కానీ చూసిన వాళ్ళు చెప్పారండి. మా ఊళ్ళో వెళ్ళే చూడడానికి. మీ వ్యక్తి బాగోలేదని మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా? లేకపోతే సంబంధిత కొయ్యూరు పోలీస్ స్టేషన్ నుండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఇన్ఫర్మేషన్ రాలేదు. మాకు చూడడానికి వెళ్ళిన వాళ్ళే కొద్దిగా నీరసంగా ఉన్నాడు, బాగలేడు అని చెప్పారండి చూడడానికి వెళ్ళిన వాళ్ళు. అయితే అక్కడ ఎందుకంటే మా తర్వాత శనివారం నైట్ 8 గంటలకి నాకు వీడియో కాల్లోనే కానిస్టేబుల్ చూపించారు. ఏమవుతారని నేను ఫోన్ చేస్తే మేము వదిన గారిని అవుతాము అలాగని చెప్తే మీరు అర్జెంటుగా రావాలి, మరి అర్జెంటుగా వచ్చి ఒక మాటన్నా మాట్లాడుకుంటారు కదా, చివరి చూపన్నా చూసుకుంటారు కదా అని మరి మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగిన తర్వాత మేము ఇంకా వెళ్ళలేదండి. ఎందుకంటే ఇది ఎందు నిమిత్తమై చనిపోయాడు,
కారణం ఏంటి అని మరి మేము మా సర్పంచ్ తోటి మా పెద్దలతో నిర్ణయించుకోవడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగిన తర్వాత ఇది వాళ్ళు తీసుకెళ్ళి చిత్రహింసలు కొట్టిన తర్వాతే మా మనిషి ఇలా చనిపోయాడని మరి మేము పెద్దలు పట్టుకున్నామండి. అయితే ఆయన చచ్చిపోవడానికి కారణం ఎవరమ్మా? చచ్చిపోవడానికి కారణం శ్రీను కానిస్టేబుల్, అప్పారమణ కానిస్టేబుల్ వాళ్ళిద్దరి ద్వారాగానే వాళ్ళిద్దరు కొట్టిన దెబ్బలకే చనిపోయాడండి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు. ఆ 3 పిల్లలు మరి ఒకళ్ళు 2 ఇంటర్ చేశారు, ఒకళ్ళు 10 చదువుతున్నారండి. మరి ఆ ఇద్దరు కూడా వాళ్ళు మధ్యలో చదువుకున్న పిల్లలు ఇంకా నాన్న ఉండుంటే, రాజబాబు అనే వ్యక్తి చనిపోక ఉండుంటే వాళ్ళకి అన్ని విధాలుగా చదువులు అనగా వాళ్ళు ఇవ్వకమనగా చదువులు అనగా అన్ని రకాలుగా చూసుకున్నంటే మరి తను లేడు కాబట్టి ఆ పిల్లలకి మరి ఇంకా చూసుకుంటూ వాళ్ళు ఎవరు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా ఆ గుడిసెలోనే ఉన్నారు. అయితే వాళ్ళ డాడీ ఉంటే మరి ఇంకేం చేసినో వాళ్ళకి. మాకు ఈ పిల్లలకి మాకు న్యాయం చేస్తారని ఈ ఛానల్ వారిని, ప్రభుత్వ వారిని మేము కోరుకుంటున్నామండి. నా పేరు బి చంద్రావతి. రాజబాబు అనే కుమారుడికి హత్య కేసులో మా గ్రామంలో జరిగిన హత్య కేసు నిమిత్తం భూసర్ రాజబాబు మరి నిందించి అతను కూడా అక్కడ కలిసి ఆ పని చేశాడు అనేసి మరి ఆ జీడిమావిడి తోటలో మరి ఆ వ్యక్తిని ఎవరైతే చేసి పడసారో ఆ కుమారుడు